డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. నమస్తే శశికాంత్ గారు. ఉషా గారు. భార్య అక్రమ సంబంధం పెట్టుకుని డివోర్స్ తీసుకోకుండా అదే భర్తతో లైఫ్ని కంటిన్యూ చేస్తూ చంపే ప్రయత్నాన్ని చేస్తూ ఉంటుంటారు. కొన్ని సందర్భాల్లో అటువంటి కథనాలు మనం ఎన్నో విన్నాం. అంటే ఏ సైకాలజీ ప్లే చేస్తుంది అంటారు? చంపేదాకా వెళ్తున్నారు అంటే వాళ్ళకు ఉండే మేజర్ రీజన్స్ ఏంటండి? యాజ్ ఏ సైకాలజీ స్టూడెంట్ అండ్ యాజ్ అన్ అడ్వకేట్ ఇవన్నీ ఆలోచిస్తాం జరిగిందండి. అండ్ నార్మల్గా మాకు వచ్చే కేసెస్ కూడా ఎవ్రీడే మేము చూస్తూ ఉంటాం కాబట్టి వీ డూ సమ్ కైండ్ ఆఫ్ డిస్కషన్. ఇప్పుడు ఆ క్లయింట్ ఎవరైతే వస్తారో ఆయన వెళ్ళిన తర్వాత మళ్ళీ మేము గ్రూప్ లాగా ఫామ్ అయ్యి వీ డూ సమ్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డిస్కషన్ ఇన్ ఎవ్రీ కేస్. ఇందులో మీరు అడిగిన క్వశ్చన్ ఇవాళ అక్షరాల నిజం. ఓకే, ఎట్లయితే భార్య అక్రమ సంబంధం పెట్టుకొని భర్తని చంపిస్తామని మనం ఈ కాలంలో చాలా కేసులు చూస్తున్నాము. ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా మంది ఆ ప్లానింగ్లో ఉంటారు. ఎంత కామన్ అయిపోయిందంటే ఇంతకు ముందు ఒక 10 ఏళ్ల క్రితం ఎప్పుడో సంవత్సరానికి ఒక న్యూస్ వచ్చేది, అది చాలా వైరల్ అయ్యేది. బట్ ఇప్పుడు అది ఒక కామన్ న్యూస్ లాగా అయిపోయి అది టీవీలో వచ్చినా కూడా ఛానల్ టర్న్ చేసే పరిస్థితికి వెళ్ళిపోయారు. ఎందుకంటే అంత కామన్ న్యూస్ అయిపోయింది అది. కానీ న్యూస్ అయితే కామన్ అయింది, కానీ ఇష్యూ అయితే చాలా సెన్సిటివ్, ఇంకా అంతే సెన్సిటివ్గా ఉంది. ఓకే, ఎందుకు ఈ భార్య చంపేస్తుంది అన్నది ఒకవేళ మనం విశ్లేషణ చేయాలనుకుంటే ఫస్ట్ థింగ్ 5-6 పాయింట్లు ఉన్నాయండి. ఇందులో మనం డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఉషా గారు, ఇందులో బేసిక్లీ ఈమె అక్రమ సంబంధంకి వెళ్ళిపోతుంది. ఓకే, అండ్ షీ విల్ గెట్ అడిక్టెడ్ టు ద బాయ్ ఫ్రెండ్. మనం బాయ్ ఫ్రెండ్ అనే ప్రస్తావించుకోవచ్చు ఇందులో, ఎందుకంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వవు. ఓకే, అక్రమ సంబంధంలో ఆ బాయ్ ఫ్రెండ్ తోటి ఈమె మెంటలీ, ఫిజికలీ, ఇమోషనలీ, ఫైనాన్షియలీ, సోషల్లీ తప్ప, ఒక్క సోషల్లీ బయట తిరుగుతాం తప్ప ఇవన్నీ ఫైనాన్షియలీ, ఇమోషనలీ, మెంటలీ కనెక్ట్ అయిపోతుంది. కనెక్ట్ ఎంతగా అయిపోద్ది అంటే భర్తను చూస్తే వీడొక అడ్డు అని మైండ్లో రిజిస్టర్ అయిపోద్ది. ఎప్పుడైతే అడ్డు అని రిజిస్టర్ అవుద్దో ఆ అడ్డుని ఏం చేస్తారు? తొలగించే ప్రయత్నం చేస్తారు. అదే జరుగుతుంది. అదొక పాయింట్ అండి, నంబర్ 1 పాయింట్ అదొకటి. ఇంకోటి మనం చూసుకుంటే చాలా భయాలు ఉంటాయి ఈమెలో. ఎలా అంటే ఇప్పుడు బ్లాక్ మెయిలింగ్ అన్నది మనం ఒక పాయింట్ అండర్లైన్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ భర్తకి ఏం తెలియదు అనుకుంటున్నారా మీరు? ప్రతిదీ తెలుసు ఈ భర్తకి. భార్య ఏం చేస్తున్నారో భర్తకి, భర్త ఏం చేస్తున్నారో భార్యకి, ప్రతి ఫ్యామిలీలో ప్రతి కపుల్లో పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఇంకా ఇన్ఫ్యాక్ట్ భార్య కంటే ఎక్కువ తెలుస్తుంది భర్తకి ఏం చేస్తుంది, రేపు ఎటు వెళ్తుందో కూడా, రేపు ఎక్కడికి వెళ్తుందో కూడా భర్త అంత రిజిస్టర్ చేసి పెట్టుకుంటాడు. అంత హోంవర్క్ చేసుకుంటూ ఉంటాడు ప్రతిరోజు. మా దగ్గరికి వస్తారు కదా క్లయింట్స్, నేను చూస్తున్నా కదా. సో ఎలా అంటే ఈ భార్య వాడితో ఎక్కడెక్కడ తిరిగిందో ఆ పిక్చర్సు, ఆ బిల్సు, ఏ డేటు, ఏ రెస్టారెంటు, ఎట్లాంటి ప్రూఫ్స్ బయటకు తీస్తాడంటే ఈయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మాట్లాడే ప్రతి మాటని రికార్డ్ చేసుకొని పెట్టుకుంటాడు. ఎక్కడికోతే వెళ్తాడో అక్కడ ఏదో ఒక రకంగా ఇవాళ రేపు కెమెరాస్ ఎక్కడ పడితే అక్కడ పిక్స్ టక్మని తీసేయచ్చు. వీడు ఎవరినో పంపిస్తాడు వీళ్ళ ఆఫీస్లో కొలీగ్ని, ఎందుకంటే ఆ కొలీగ్ కూడా ఇలాంటి ప్రాబ్లంలో వీడు సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఆ కొలీగ్ ఖచ్చితంగా వెళ్తాడు. దే టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. ఎప్పుడైతే వీడు వెళ్ళి ఆఫీస్లో చెప్తాడో కొలీగ్కి, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఒక బ్యాచ్ ఉంటారు. ఓకే, నాకు కూడా ఇది స్టార్ట్ అయిందిరా, ఇంకా నువ్వు యూ హ్యావ్ టు సపోర్ట్ మీ అంటాడు. ఇంకా వాడికి హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. వెళ్ళి క్లియర్గా వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో కంప్లీట్ పిక్స్తో పాటు అవతలోడు వాడి కార్ నంబరు, వాడి కార్ కలరు, ఎవ్రీథింగ్ ఉంటుంది వీళ్ళ దగ్గర. మా దగ్గరకు వచ్చి ఓపెన్ చేస్తే భార్య దగ్గర కూడా లేని ఇన్ఫర్మేషన్ ఆ బాయ్ ఫ్రెండ్ గురించి వీడి దగ్గర ఉంటుంది. ఓకే, అండ్ వీళ్ళిద్దరు చాలా క్లోజ్ మూమెంట్స్ ఉన్నవి కూడా క్యాప్చర్ చేస్తాం జరుగుతుంది. ప్రైవేట్గా వాళ్ళిద్దరు ఉన్న క్లోజ్ మూమెంట్స్ కూడా వీళ్ళు క్యాప్చర్ చేసి పిక్చర్స్ చాలా జాగ్రత్తగా పెట్టుకుంటారు. చాలా జాగ్రత్త పెట్టుకుంటారు వీళ్ళు. ఆఫీస్లో డాక్యుమెంట్స్ ఎలా పెట్టుకుంటారు, ఫైలింగ్ చేసి పెట్టుకుంటారు వీళ్ళు. ఓకే, అయితే ఈ భార్యకి అవన్నీ ఎప్పుడైతే చూస్తుందో, ఎప్పుడో ఈ భార్య కంట్లో కూడా పడతాయి ఇవన్నీ చేసినవన్నీ. ఎప్పుడైతే ఈ భార్య అవన్నీ చూస్తుందో, అమ్మాయి రేపొద్దున వీడు ఇవన్నీ తీసుకెళ్ళి కోర్టులో వేస్తాడు. కోర్టులో వేసాడంటే కోర్టులో నా మొహము, నా కేసు ఇంకా చెల్లదు, ఏది డైవర్స్ అప్లై చేస్తే. కాబట్టి వీడిని సమూలంగా తీసేస్తే పని అయిపోతుంది అన్న భావన, రెండో భావన అదొకటి ఉంటుంది. మూడోది, ఒకవేళ వీళ్ళకి పిల్లలు కనుక ఉంటే, ఇక్కడ చాలా వైటల్ రోల్ అండి ఇది. మనం ఈ మధ్య చూసిన సుష్మా సేత్ కేసులో ఇది చూసాము, ఏది పిల్లలు కనుక ఉంటే, ఆ పిల్లలు కనుక 5 ఏళ్ళు దాటితే ఖచ్చితంగా ఫాదర్ ఈజ్ ద న్యాచురల్ గార్డియన్.
అండర్ హిందూ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ 1956 అండ్ గార్డియన్షిప్ అండ్ వార్డ్స్ యాక్ట్ 1890. ఎన్నో యాక్ట్స్ ఉన్నాయి వీటికి. ఈ యాక్ట్స్ కింద ఫాదర్ ఇస్ ద ఫస్ట్ న్యాచురల్ గార్డియన్ ఆఫ్టర్ 5 years. 5 ఏళ్ళు ఎప్పుడైతే మీ పిల్లవాడికి కానీ పాపకు కానీ దాటుతుందో ఫాదర్ ఇస్ ద ఫస్ట్ న్యాచురల్ గార్డియన్. ఈ ఇన్ఫర్మేషన్ ఆమె దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఇవన్నీ ప్లానింగ్లో ఉంటారు కదా, రోజు గూగుల్ కొట్టండి హూ ఇస్ ద ఫస్ట్ న్యాచురల్ గార్డియన్ ఆఫ్ చైల్డ్ అని. ఎవరైనా చూసేవాళ్ళు వీడియో చూసేవాళ్ళు కూడా గూగుల్లో కొట్టండి వచ్చేస్తుంది ఫాదర్ అని. ఆ విషయం ఈమె తెలుసుకుంటుంది. అది 3వ పాయింట్. ఓకే, ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ రోల్ చేస్తుంది సైకలాజికలీ. ఈ చంపుతానికి కారణం, మొగుడిని చంపుతానికి కారణం. 4వది ఆస్తి. మొగుడి దగ్గర ఎంత ఆస్తి ఉందో భార్యకి మించి ఇంకెవరికైనా తెలుస్తుందా? తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, చెల్లి వీళ్ళందరికంటే ఎక్కువ తెలుస్తుంది ఎవరికి? భర్త జోబులో రూపాయి ఉన్నా, ₹1,00,00,000 ఉన్నా తెలిసేది ఎవరికి? భార్యకి. రూపాయి కూడా నాకు ఇంకే ఇయ్యాడు అని కన్ఫర్మ్ అయిపోతుంది. డబ్బు కావాలి. ఎందుకు కావాలి డబ్బు? అవతలోడు పనికి మాలినోడు ఉంటాడని మాకు తెలుసు. నాకు డబ్బు లేదే నేను బతకలేను అని తెలుసు. అవతలోడు షీఈస్ కనెక్టెడ్. అది అక్రమ సంబంధం. వాడి స్టేటస్ ఏంటి, వాడి స్టాండర్డ్ ఏంటి అన్నది అనవసరం. ఈమెకి కనెక్ట్ అయిపోయింది అంతే. సో ఈ డబ్బు మొగుడు దగ్గర మాత్రం డబ్బు కావాలి, షెల్టర్ కావాలి, డబ్బు కావాలి, అన్నీ వాడు కష్టపడి సంపాదించింది ప్రతిదీ కావాలి. కానీ మొగుడు మాత్రం ఈమెకి వద్దు, అసలు బతుకుండడానికే ఇష్టం లేదు. ఓకే, ఇది ఒక పాయింట్ అండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సోషల్ ఫోబియా. మనిషి మొగుడు కనుక బతికే ఉంటే అది డైవర్స్ తీసుకున్నట్టు లెక్కలోకి వస్తుంది. మనిషే పోతే అసలు అయ్యో పాపం అంటారు. అదే మనిషి బతుకుండి డైవర్స్ తీసుకుంటే ఈమె ఏం చేసిందో వదిలేస్తాడు అన్న టాక్ వస్తుంది కదా. జనాలు అనుకుంటారు కదా జనరల్గా. ఆ టాక్ నాకెందుకు రావాలి అని ఈమె అనుకుంటుంది. నార్మల్గా అక్రమ సంబంధం లేని వాళ్ళు డైవర్స్ తీసుకుంటారు. అక్రమ సంబంధంలో ఉన్న వాళ్ళే నార్మల్గా డైవర్స్ తీసుకోవాలంటే ఒక 10 to 20% నేను చెప్పేది, మళ్ళీ జనరలైజ్డ్ కాదు ఇది. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే మొగుడు కనుక ఒకవేళ బతుకుంటే రేపు పొద్దున ఈ ఫోబియా అంటే నలుగురిలో ఫంక్షన్లకు వెళ్ళినా, పార్టీలకు వెళ్ళినా, పెళ్ళిళ్ళకి వెళ్ళినా డైవర్స్ అన్నది ఒకటి వచ్చేస్తుంది. మనిషి పోయి మళ్ళీ పెళ్లి చేసుకుంటే డైవర్సే అవసరం లేదు కదా. మనిషి పోయినప్పుడు దేర్ ఇస్ నో డైవర్స్ రిక్వైర్డ్. అయ్యో పాపం అని ఇంకా సింపతి ఉంటుంది. మళ్ళీ పెళ్లి చేసుకుందిలే, మళ్ళీ జీవితం సాగిస్తుంది, పిల్లల్ని పాపం పిల్లల గురించి చేసుకుంది పాపం అదొకటి వస్తుంది. ఓకే, ఈ రకంగా ఇన్ని పాయింట్లు వాళ్ళు మైండ్లో రిజిస్టర్ అయ్యి పాపం ఒక రాగా చెప్పాలంటే వాళ్ళని చూసి మనము జాలిపడాలా, బాధపడాలా, కోపం తెప్పించుకోవాలా అనే అర్థం కాని పరిస్థితిలో మాలాంటి వాళ్ళు ఉంటారు. ఓకే, ఎందుకు అంటే జాలిపడాలా అంటే జాలిపడలేము, చంపేసింది, నిండు ప్రాణం తీసేసింది. ఓకే, ఇక్కడ ఇంకో పాయింట్ ఉందండి అన్నట్టు. ఈ హస్బెండ్ యొక్క రిలేటివ్స్ ఉంటారు. ఓకే, ఈ మనిషి బతికే కనుక ఉంటే డైవర్స్ తీసుకుంటే ఈ హస్బెండ్ రిలేటివ్స్ ఏం చేస్తారు? వాళ్ళ అన్న కానీ, వాళ్ళ తమ్ముడు కానీ, వాళ్ళ అమ్మ కానీ, వాళ్ళ నాన్న కానీ మళ్ళీ అబ్బాయి జీవితం సజావుని ఎట్లా పెట్టాలా, ఈమె చేసిన భాగవతం అంతా ఈయన డిప్రెషన్లో ఫస్ట్ ఈ డిప్రెషన్కి వెళ్ళిపోతాడు. ఈయన డిప్రెషన్ నుంచి బయటికి లాగి మళ్ళీ ఆ పిల్ల ముందే నుంచోపెడతారు. ఎవరో హస్బెండ్ యొక్క రిలేటివ్స్. అవన్నీ ఈమె చూసే ఓపిక ఈమెకు ఉండదు. ఎందుకంటే ఈమె అన్ని తప్పులతో కూరుకుపోయిన జీవితం ఈమెది. ఈమె జీవితం ఎట్లా అయిపోయి ఉంటుంది అంటే మొత్తం ప్రతిరోజు ప్రతి క్షణం ఈమె చేసేదే ఒక పెద్ద తప్పులాగా ఆమె కూడా ఫీల్ అవుతుంది. అది వాస్తవంగా కూడా నిజమే. బట్ ఆమె ఇంకా ఎక్కువ ఫీల్ అవుతుంది. తప్పు చేసిన వాళ్ళే ఎక్కువ ఫీల్ అవుతారు కదా పక్కన వాళ్ళకంటే, ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా చేసామని. సో ఇవన్నీ అనేక రకంగా మైండ్లో ఉండి చిచ్చుకుపోయి మైండ్లోకి ఇవన్నీ ఆమె ఆఖరికి హస్బెండ్ని ఏదో ఒక రకంగా సమాజానికి తెలియకుండా. ఇంకొక పాయింట్ ఇన్సూరెన్స్ కూడా వస్తుంది. ఓకే, అంటే చెప్పుకుంటూ పోయిన మా దగ్గర కేసెస్ అలా ఉన్నాయి విషయ గారు. ఇన్సూరెన్స్ కూడా వస్తుంది. ఒకవేళ ఏదో ఒక రకంగా హస్బెండ్ పోతే నాకు ఇంత ఇన్సూరెన్స్ వస్తుంది. ఎందుకు ఎన్ని కేసులు చూసాం మన టీవీలో. నాకు ₹1,00,00,000 వస్తుంది, ఒక 2 కోట్లు వస్తాయి, ఇది బయటకు రాదులే అంటే వీళ్ళు ఏ భ్రమలో ఉంటారంటే, పిచ్చోళ్ళు వీళ్ళు ఏ భ్రమలో ఉంటారంటే ఇన్సూరెన్స్ కాదు నువ్వు జైలుకి వెళ్తావు అనేది మర్చిపోతారు. ఎట్లా చేయని అండి ఒక మనిషి పోయాడంటే ఇవాళ మన పోలీస్ కానీ, మన ఫారెన్సిక్ ల్యాబ్స్ కానివ్వండి, మన డాక్టర్స్ కానివ్వండి, మన లాయర్స్ కానివ్వండి, ఎంత టఫ్ అయ్యామంటే సమస్య లేదు మీరు చెప్పేది వినటానికి. కానీ వీళ్ళు ఏ భ్రమలో ఉంటారు. అసలు ఇవన్నీ ఎవరు పట్టుకోరో నేను చాలా నాగ్గా చేస్తాను. మన సుచనా చేతి ఏం చేసింది, పొద్దున్నే లేసి ఏమంది, పాప ఎలా పోయిందో అది తెలియదండి. వీళ్ళు కూడా అలాగే ఏదో భ్రమలో ఉండి సైకలాజికల్ డిప్రెషన్కి వెళ్ళిపోయి ఇలాంటి పిచ్చి పనులు చేస్తారు. ఇంత వస్తుంది ఇన్సూరెన్స్, 2 కోట్లు వస్తాయి, ఆస్తో 2 కోట్లు, చేసిన అప్పులు పోతాయి,
ఈడ ఆల్రెడీ ఏదో అప్పులు చేస్తుంటాడు పాపం, ఆ అప్పులు ఇంకా కట్టక్కర్లేదు, పిచ్చోళ్ళు వీళ్ళు ఫస్ట్ లీగల్ ఎయిర్ అవుతారు. భర్త పోతే భార్య అప్పులు తీర్చాలి, ఇది తెలియదు, ఇవి తెలుసుకోరు. భర్త పోతే భార్య అప్పులు తీర్చాలి. భర్త చనిపోయే ముందు ఎవరికైనా చెక్ ఇస్తే ఆ చెక్ ఏదైనా బౌన్స్ అయితే భార్య తీర్చాలి భర్త పోయిన తర్వాత. ఇవన్నీ తెలియక పిచ్చి పనులు చేస్తారు వీళ్ళు. ఇవన్నీ తెలుసుకోండి అంటున్నాను నేను. ఇట్లాంటి ఆలోచనలు ఎవరైనా మైండ్లో ఉంటే మీరు బాగుపడతారు అనుకుంటే అది రాంగ్. మీ భర్తని ఎలా బాగు చేయాలో ఆలోచించండి. ఇంకోటి అండి, ఇప్పుడు జనరల్గా వేరే వాళ్ళు ఇంకా ఆలోచించేది, ఇంకా డెప్త్కి వెళ్తే ఆలోచించేది ఏంటి అంటే, ఎప్పుడైతే ఒకవేళ చంపకుండా వదిలేస్తే ఆ పిల్లలు ఎలాగో 18 years దాటిన తర్వాత మైనారిటీ కూడా పోతుంది. 5 years దాటిన తర్వాత ఫాదర్ దగ్గరికి ఆటోమేటిక్గా ఫాదర్ పిల్లల మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరు వదలరండి. ఇట్లాంటి అక్రమ సంబంధాలు పెట్టుకుని వెళ్ళిన వాళ్ళకి కోర్టు కూడా ఏమీ సపోర్ట్ చేయదు. మెయింటెనెన్స్లు కూడా ఒక పట్టాన ఇవ్వరు. ఓకే, పిల్లల్ని అయితే ఇంకా దూరం. ఎప్పుడైతే అక్రమ సంబంధం పెట్టుకొని భర్తని వదిలేస్తుందో పిల్లల్ని ఆమె దగ్గర ఎలా పెడతారండి? ఇప్పుడు వచ్చేవాడు, ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారనుకోండి, ఆమెకి వచ్చేవాడు ఎలా ఉంటాడు? మరి అక్రమ సంబంధం పెట్టుకొని వెళ్ళినవాడు ఆడపిల్లల్ని పెట్టుకొని వాడి దగ్గర వదిలేస్తారా భర్త? లేకపోతే భర్త వైపు చుట్టాలు వదులుతారా? 1% కూడా వదలరు. సుప్రీంకోర్టు వరకనే వెళ్తారు కానీ వాళ్ళ పిల్లల్ని మాత్రం వదులుకోరాలు. ఓకే, సో ఇవన్నీ కూడా వీళ్ళు మనలాంటి వీడియోస్ చూసి తెలుసుకుంటారు. లాయర్స్ వీడియోస్, అడ్వకేట్స్ వీడియోస్ ఇవన్నీ చూసి ఈ నాలెడ్జ్ పెంచుకొని ఆహా రేపొద్దున నా పిల్లలకు కూడా కోర్టులోనే డైరెక్ట్గా వీడేస్తాడు కదా. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, వీడియోలు ఫోటోలు ఉంటాయని. అవన్నీ వీడియోలు ఫోటోలు పెట్టి కోర్టులో వేస్తాడు కదా. ఆ పిక్చర్ అంతా కూడా పిల్లలకి పెద్ద అవుతూ ఉంటే వాళ్ళకి వచ్చిన తర్వాత ఓకే మా అమ్మ ఇట్లా అక్రమ సంబంధం పెట్టుకొని వెళ్ళిపోయిన క్లారిటీ ఉంటుంది కదా క్లియర్గా. ఆ క్లారిటీ వచ్చిందంటే తల్లి మొహం ఇంకా జీవితంలో పిల్లలు చూడరు అన్న భయం ఏమకు ఉంటుంది. సో దానివల్ల కూడా ఇలా రాంగ్ ఆలోచించే ప్రయత్నం చేస్తారు. షో గారు, మీరు ఇదంతా మనము ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఇందులో ఈమె ఏం చేస్తుంది అంటే, బేసిక్గా ఈ భర్తని ఈ బాయ్ ఫ్రెండ్ అండ్ భార్య ఇద్దరు కలిసి, నేను లైవ్ కేసెస్ చాలా చూస్తున్నాను ఇంకా. ఓకే, వీళ్ళిద్దరు కలిసి అక్రమ సంబంధం పెట్టుకున్న వాడు ఈ భార్య ఇద్దరు కలిసి ఎంత చిత్రహింస పెడతారంటే ఈ హస్బెండ్ని ఒక సైకలాజికల్గా ఉద్యోగము, బిజినెస్ ఇవన్నీ పోగొట్టేసి, ఓకే, ఒక చీకటి రూమ్లో పడేసి వాడిని బయటకు రానికుండా వాడికి సొసైటీకి కట్ చేసేసి వాడిని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని మొత్తం కట్ చేసేసి ఏ ఫ్రెండ్ తోటి టచ్ పెట్టుకోకుండా ఫోన్ మొత్తం ఈమె కంట్రోల్లోకి తీసేసుకొని, ఓకే, ఫోన్లో మాట్లాడితే ఏం మాట్లాడాలి, ఎవరితో ఏం మాట్లాడాలి, ప్రతిదీ హ్యాండ్ ఓవర్ వీళ్ళు చేసుకొని వన్ ఫైన్ డే వాడు సూసైడ్ చేసుకునే థాట్స్, టెండెన్సీస్ వచ్చినప్పుడు డాక్టర్కి కూడా చూపించకుండా వాడిని ఇంట్లోనే సూసైడ్ చేసుకునేటట్టు చేసి, సూసైడ్ చేసుకుంటున్నాడు లోపటని తెలిసి కూడా వీళ్ళు తాళం వేసి బయటకు వెళ్ళిపోయి వాడు సూసైడ్ చేసుకున్న తర్వాత వీళ్ళు లోపలికి వస్తారు. ఈ కేసెస్ నేను నా కళ్ళారా చూశానండి. వీళ్ళది ఏంటి అంటే వాడిని వదిలేసినా హ్యాపీగా బతికేవాడు, వదిలితే నా కళ్ళ ముందే వీడు మళ్ళీ బాగుపడతాడు, ఆ ఫ్యామిలీ మళ్ళీ బాగుపడుతుంది. ఏ ఫ్యామిలీ? భర్త వైపు ఫ్యామిలీ మళ్ళీ బాగుపడుతుంది. వీళ్ళ రివెంజ్ ఓన్లీ భర్త మీదే ఉండదండి. భర్త, అత్త, మామ, ఆడబడుచు, మర్ది అందరి మీద ఉంటుంది వీళ్ళ రివెంజ్. ఓకే, వీళ్ళందరూ సర్వనాశనం అయిపోవాలి, వీడు చస్తేనే నాకు మనశ్శాంతి అన్నట్టు ఒక ఫిలిసైడ్ సైకోసిస్ స్టేజ్కి వెళ్ళిపోతారు వీళ్ళు. ఇలాంటి వాళ్ళు చాలా హానికరం సమాజానికి. ఓకే, వీళ్ళని కఠినంగా శిక్షించాలి పట్టుకొని. అబాట్మెంట్ ఫర్ సూసైడ్కి వెళ్తారు వీళ్ళు. దట్ ఈస్ కాల్డ్ అబాట్మెంట్ ఫర్ సూసైడ్. ఇవన్నీ కూడా ప్రాపర్ మంచి క్రిమినల్ లాయర్ అప్రోచ్ అయ్యి మీరు ఇవన్నీ కనుక పాయింట్స్ చెప్తే వాళ్ళు వితిన్ 2 days ఆమెను తీసుకెళ్ళి జైల్లో వేపిస్తారు, బెయిల్ కూడా రాదు. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు మర్డర్ అండి. దట్ ఈజ్ ఈక్వల్ టు కోల్డ్ బ్లడెడ్ మర్డర్. అబాట్మెంట్ ఫర్ సూసైడ్ అని మనం అంటాము. అబాట్మెంట్ ఫర్ సూసైడ్ ఈజ్ ఆల్సో ఏ మర్డర్ ఇన్ ఫ్యూ సెక్షన్స్. అంటే కంపారిజన్ రెడ్ విత్ చేస్తామన్నమాట. మేము ఏం చేస్తామంటే లా లాంగ్వేజ్లో రెడ్ విత్ అంటే ఒక సెక్షన్ ఇంకో సెక్షన్తో కంపేర్ చేసి ఈ అబాట్మెంట్ ఫర్ సూసైడ్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ మర్డర్ ఆల్సో ఇన్ ఫ్యూ సిట్యువేషన్స్ అన్నది మేము చేసి వాళ్ళని మర్డర్ కేసు అయ్యేటట్టు చేసి వాళ్ళని లోపల దోస్తాం. ఓకే, ఇది తెలీదు పాపం చాలామందికి. చూసే వాళ్ళకు కూడా నేను చెప్పేది, ఇలాంటి పిచ్చి ఆలోచనలు ఏదైనా మైండ్లో పెట్టుకుంటే మాత్రం మీరు విరమించుకోకపోతే ఆ తర్వాత మీరు అంధకారంలో ఉండి ఆలోచిస్తున్నారు. ఆ తర్వాత మిమ్మల్ని వెలుగులోకి మేము లాగినప్పుడు ఆ కిరణాలు మీరు భరించలేరు, అంత స్ట్రాంగ్గా మీ మీద పనిష్మెంట్స్ పడతాయి. ఓకే, సో ఇది ఆలోచించుకోవాలి. శశికాంత్ గారు, మీరు చెప్తుంటే ఒక్కొక్క పాయింట్ ఆలోచిస్తూ ఉంటే వీళ్ళ వెనక ఇన్ని కారణాలు ఉంటాయా?
తెలియకుండా ఒక మనిషిని సైకలాజికల్గా ఇంత ఇబ్బంది పెడుతూ వాళ్ళంతటి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునేదాకా తీసుకెళ్ళిపోతున్నారా? ఒక రిలేషన్షిప్ అంటే ఇంత ఈజీ అయిపోతుందా? ఒక అక్రమ సంబంధం కోసం ఒక నిండు ప్రాణాన్ని బలి చేస్తున్నారా? ఒక కుటుంబాన్ని రోడ్డున పడేస్తున్నారా అని అనిపిస్తుంది. సో చాలామంది తెలియకుండా ఇటువంటి ట్రామాల్లో ఉంటుంటారు అండ్ ఇటువంటి సమస్యలో మునిగిపోతూ ఉంటుంటారు. ఎవరైతే హస్బెండ్స్ ఇబ్బంది పడుతూ ఉంటుంటారో లీగల్గా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అంటారా సార్? 2 చెప్తాను నేను ఉషా గారు వీడియో ఎండ్ చేసే ముందు. ఒకటి, హస్బెండ్స్ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ బ్రదర్ కానివ్వండి, వాళ్ళ మదర్ కానివ్వండి, వాళ్ళ ఫాదర్ కానీ సిస్టర్ కానివ్వండి, మీరు ధైర్యం చేసి మీ బ్రదర్ని కాపాడుకోవాలన్నా, మీ కొడుకుని కాపాడుకోవాలన్నా ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. వీ విల్ టేక్ ఏ సరైన లీగల్ యాక్షన్ తీసుకుంటాం. షూర్ అండి. సెకండ్ థింగ్, ఎవరైతే భార్యలో ఈ హతమార్చాలి అనుకొని ఇంకా ఆయన బతికే ఉన్నాడో వాళ్ళకి నేను హెచ్చరిస్తున్నానండి. ఓకే, ఏం హెచ్చరిస్తున్నానంటే, మీరు కనుక పిల్లి కళ్ళు మూసుకొని పాల్దైనట్టు మీరు అబెట్మెంట్ ఫర్ సూసైడ్ అంటే సూసైడ్ చేసుకుంటానికి ఏ పరిస్థితులు కావాలో మీరు ఇంట్లో అవన్నీ క్రియేట్ చేసి, డార్క్ రూమ్ క్రియేట్ చేసి, వెసులుబాటుగా అన్నీ పెట్టి మీరు కనుక ఆ సూసైడ్కి వెళ్ళేటట్టు మీరు చేసుకుంటే, ఆయన కనుక ఆ మనిషి కనుక బై మిస్టేక్ సూసైడ్ చేసుకొని చనిపోతే మిమ్మల్ని వదిలే క్వశ్చనే లేదు. ఎందుకంటే ఏ మనిషి ప్రాణాలు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు పోగొట్టుకోవాలనుకోరండి. మీరు భార్యలాగా కాకుండా మీరు ఒక రాక్షసులాగా తయారైనప్పుడు అవతల వాళ్ళ ఫ్యామిలీ మిమ్మల్ని వదులుతుంది అనుకుంటే మీరు అది చాలా తప్పది. ఎవ్వరు వదలరు మిమ్మల్ని. ఓకే, 100% ఏవేవి నిజాలు ఉన్నాయో అవి బయటకు తీస్తాము. పోస్ట్ మార్టం రిపోర్ట్లు కూడా వస్తాయి బయటకి. ఆ వచ్చిన తర్వాత ఎట్లా చనిపోయారో 100% తెలుస్తుంది. ఇప్పుడు టెక్నాలజీ ఫారెన్సిక్లో నేను కొన్ని చెప్పను, చాలా తెలుస్తాయి బయటకి. అవి తెలుస్తాయి. దానివల్ల మీరు 100% మీరు అనుకున్నది అయితే సాధించలేరు. బతుకుంచుకొని మీరు డైవర్స్ తీసుకోండి కావాలంటే, లేదా కలిసి ఉండడానికి ప్రయత్నం చేయండి. కానీ ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోవాలని మాత్రం మీరు ప్రయత్నిస్తే వదిలే ప్రసక్తే లేదని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలామంది ఫ్యామిలీస్కి ఇది ఒక పెద్ద మెసేజ్, పెద్ద అభయాస్త్రం అండి ఇది. మాలాంటి లాయర్స్ మేము, ఇంకోటి ఉషా గారు, మేము కొన్ని కమర్షియల్ యాంగిల్స్లో కాదండి, మేము చూసి బాధపడి మాలో రోదనతోటి మేము కొన్ని చెప్తూ ఉంటాము. భర్త కానీ అట్లీస్ట్ మీకు కొంచెం ఇంకా డిప్రెషన్ కంప్లీట్గా వెళ్ళకుండా నాకు ఇట్లా అవుతుంది అనుకుంటే మీరు డైరెక్ట్గా లాయర్ దగ్గరికి రాలేకపోతే మీ అన్నదమ్ములకు కానీ మీ పేరెంట్స్కి కానీ దయచేసి చెప్పండి. ఒకవేళ భర్త వైపు ఉన్న చుట్టాలకి ఆల్రెడీ ఈ విషయం తెలిస్తే దయచేసి మా దగ్గర రండి. మనం హ్యూమన్ రైట్స్కి వెళ్ళొచ్చు, పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు, భార్యకి సరైన పనిష్మెంట్ ఇవ్వచ్చు. షూర్ సార్. అండ్ నాదొక చిన్న డౌట్, అక్రమ సంబంధం పెట్టుకోకుండా చాలామంది వైఫ్స్ చంపే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. మరి దానికి కారణాలు ఏంటి అంటారు సార్? ఈ అక్రమ సంబంధాలు పెట్టుకోకుండా మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఇది నార్సిస్టిక్, సాడిస్టిక్ అబ్సెషన్ ఉన్న ఫీమేల్స్ ఏం చేస్తారంటే, నా భర్త ఇంకా ఇంకొకసారి ఇంకొకరితో నాకు కనిపించకూడదు. దీన్ని మనం మళ్ళీ 20 నిమిషాలు ఉంటుంది ఉషా గారు. ఇది కావాలి అంటే మీరు కమెంట్స్లో పార్ట్ 2 కావాలని పెట్టండి, కావాలంటేనే చెప్తాము డెఫినెట్గా. సో వీ విల్ సీ ద కమెంట్స్ అండ్ మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. తప్పకుండా సార్. షేర్ చేయండి. నేను అందరికీ చూసే వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీకు ఇది కరెక్ట్ అని మీరు ఫీల్ అవుతూ ఉంటే మాత్రం ఇలాంటి వీడియోస్ ఎంత షేర్ అవుతే మా సమాజంలో అంత అవేర్నెస్ పెరుగుతుంది. సమాజంలో ఎంత అవేర్నెస్ పెరిగితే మాలాంటి లాయర్స్ అంతా యాక్టివ్ అవుతాం. థ్యాంక్ యూ శశికాంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. సో ఎవరైనా సరే మా ఈ వీడియో చూసిన తర్వాత మీ ఫ్యామిలీలో కనుక ఇటువంటి సిచ్యుయేషన్స్ ఉన్నాయి, మేము ఫేస్ చేస్తూ ఉన్నాం, తెలియకుండానే ఫ్యామిలీ అంతా సఫర్ అవుతూ ఉన్నామని మీరు కనుక అనుకుంటే శశికాంత్ గారు ఖచ్చితంగా మీ సైడ్ నిలబడటం జరుగుతూ ఉంటుంది. సో ఎవరైనా అప్రోచ్ అవ్వాలి అనుకున్న కాల్ అపాయింట్మెంట్ త్రూ మీరు ఖచ్చితంగా ఎంక్వైరీ చేయొచ్చు. కింద కొడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే తప్పకుండా శశికాంత్ గారికి మీకు పూర్తి వివరాలు ఇస్తారు. అండ్ దాంతోపాటు పార్ట్ 2 వీడియో కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. సో కామెంట్స్ని బట్టి పార్ట్ 2 చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.